చేయడమే బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్ణయము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైనటువంటి విద్య ఇవ్వాలి, విద్యా రంగాన్ని గాడిన పడేయం కోసం ఇవాళ 119 నియోజకవర్గాల్లో అంబేద్కర్ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయడం, 100 నియోజకవర్గాలలో సమీకృత గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం. మనందరికీ కూడా తెలుసు, ఎప్పుడు కూడా చరిత్రలో లేనట్టుగా విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం, వీసీలను నియామకం చేయడం. అంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఏంటంటే ప్రభుత్వము ఎంత సీరియస్గా ఉందంటే విద్యా రంగాన్ని గాడిన పడేయడం అనేది, మంచి విద్యను అన్ని వర్గాలకు ఇవ్వాలనేదే ప్రభుత్వం యొక్క ధ్యేయం. దురదృష్టకరం ఏంటంటే గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ గత ప్రభుత్వం కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అనేక సంవత్సరాల నుంచి, నాకు తెలిసి కూడా అనేక సంవత్సరాల నుంచి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి మాకు డైట్ ఛార్జీలు పెంచాలి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను మంచి భోజనం పెట్టడం కోసం డైట్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కింది. కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. అంతేకాకుండా ఏంటంటే విద్యారంగం బలోపేతానికి 21,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా కేటాయించడం జరిగింది. ఇవన్నీ కోణం చూసినట్టయితే మనకేం కనిపిస్తుందంటే ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేస్తూ నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందనేది మనందరికీ కూడా అర్థమవుతా ఉన్నది. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ విషయంలో కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా బాధపడుతూ మేము ఒకటే ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అసలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడులకు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుట్రలకు మీరు వెంటనే విచారణ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంతో నమ్మకంతోని పేద వర్గాలు, బలహీన వర్గాలు వాళ్ళ పిల్లల్ని హాస్టల్కి పంపిస్తే, చదువుకోమని పంపిస్తే గవర్నమెంట్ ఒకవైపేమో డైట్ ఛార్జీలు పెంచుతూ వాళ్ళకు మంచి విద్యను అందించడం కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి ఈ తరుణంలో మాకు ఒక డౌట్, అనుమానం కలుగుతా ఉంది. ఏంటంటే దీని వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది. లగచర్ల సంఘటన అయితేంది, దిలావర్పూర్లో జరిగినటువంటి ఆందోళన అయితేంది, హాస్టల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ లో వెనుక అయితేంది, ప్రతి దాని వెనుక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క కుట్ర దాగి ఉన్నది. దానికి కారణము ఇవాళ మనందరికీ కూడా తెలుసు. ఆ హాస్టల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కన్నా ముందు వీళ్ళందరూ కూడా భోజనం చేశారు అక్కడ. ఎవరెవరంటే నమస్తే తెలంగాణ పత్రిక విలేకరి, ఎంఆర్ఓ, హెడ్ మాస్టరు, అక్కడ టీచరు, వీళ్ళందరూ కూడా భోజనం చేశారు. ఆ రోజు వీళ్ళందరూ కూడా భోజనం చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే నిన్న ఒక కమిటీ చేశారు, ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ఏది నిజ నిర్ధారణ కమిటీ ఏదో కమిటీ చేసుకున్నారు. దానిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని పెట్టారు. నేను ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారి కనుసన్నల్లో బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. హాస్టళ్లలో జరుగుతున్నటువంటి ప్రతి కుట్ర వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం ఉన్నది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే విచారణ చేపట్టాలి. లేకపోతే అనేక మంది విద్యార్థులు వీళ్ళ యొక్క అధికార దాహానికి బలైపోయే అవకాశం ఉంటది. దయచేసి మీరు వెంటనే ఎంక్వైరీ విచారణ జరిపించాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అబద్ధాలు చెప్తూ, రోజువారీ కూడా అబద్ధాలు చెప్తూ
వీళ్ళు బతుకుతా ఉన్నారు. మనందరూ కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులను బలి చేసినటువంటి చరిత్ర వీళ్ళకే ఉన్నది. ఇవాళ అధికార దాహం కోసం కూడా మరొక్కసారి విద్యార్థులను బలి చేసే ప్రయత్నం, కుట్ర జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. దయచేసి విచారణ చేయండి. ఈ కుట్రలకు పులి స్టాప్ పెట్టాలి. లేదంటే పిల్లలు వాళ్ళ యొక్క హాస్టళ్లకు విద్యార్థులను పంపించాలంటే తమ బిడ్డల్ని భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో. మనమేమో మంచి విద్యను ఇవ్వాలనుకుంటా ఉన్నాం, మంచి భోజనం పెట్టాలనుకుంటా ఉన్నాం, మంచి కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చి వాళ్ళని మంచిగా బతకాలని చెప్పేసి మంచి విద్యను అందించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకవైపేమో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రపంచంలో ఒక నాణ్యమైన విద్య ఇవ్వడం కోసం ప్రపంచంలో ఎక్కడ కూడా జరగనటువంటి ఒక నిర్ణయం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. స్కిల్ యూనివర్సిటీ పెట్టాం ఒకవైపు. అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే మాకు అనిపిస్తూ ఉందంటే విద్యార్థులు మంచి విద్యను పొందే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఒక 2 ఉదాహరణలు చెప్తాను నేను. ఒక ఆమె ఎవరు హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గురుకుల పాఠశాలలో జరిగినటువంటి విద్యార్థుల ఆత్మహత్యలు అని చెప్పారు. నేను 2 ఉదాహరణలు చెప్తాను మీకు. కాగిత సందీప్ జగిత్యాల. ఈ సందీప్ అయినట్టు ఏంటంటే కాలేజ్ డ్రాపర్. నేను 2 ఉదాహరణలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను, వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అనేది. సందీప్ అన్నట్టు ఆయన కాలేజ్ డ్రాపరు, మానసికంగా ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకుంటే ఆయనను కూడా గురుకుల పాఠశాలలో ఆత్మహత్య కింద వృద్ధే ప్రయత్నం చేశారు. గాయత్రి తూప్రాన్ ఇంటర్ డ్రాపర్ అని కాలేజ్ చదువు మానేసింది. కొన్ని కారణాల చేత ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, పాయిజన్ తీసుకున్నది. దాన్ని కూడా గురుకులలో జరిగినటువంటి ఆత్మహత్యల కింద వృద్ధే ప్రయత్నం చేస్తున్నాం. అంటే వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో నాడు ఇట్లనే పెట్రోల్ పోసుకొని అగ్గిపుల దొరకలేదని చెప్పేసి ఆత్మహత్యలకు పురుగొల్పినటువంటి వీళ్ళే ఇవాళ కాలేజ్ డ్రాపరు వివిధ రకాల కారణాల చేత ఇళ్లలో ఉంటూ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే అవి కూడా గురుకులాలలో జరిపినటువంటి విద్యార్థుల కింద ఇవాళ హరీష్ రావు గారు ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఎన్ని అబద్ధాలైనా చెప్పడం కోసం ఎంతకైనా దిగజారే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నది. ముఖ్యంగా ఇవాళ మనందరికీ కూడా తెలుసు, లగచర్ల సంఘటన అయితే ఏంది, దిలావల్పూర్ సంఘటన అయితే ఏ కుట్ర కోణం చూసినా, ఏది మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ లో జరిగినటువంటి అలజడి అయితేంది, రాష్ట్రంలో ఏ అలజడి జరుగుతున్నా ఆ అలజడి ఎక్కడ కనిపిస్తా ఉందంటే మూలాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ నుంచి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక కుట్రపూరితమైనటువంటి ఆందోళన చేస్తా ఉన్నారు. పేడ్ ఆర్టిస్టులతోని ఆందోళన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్రము అలజడి ఉండకూడనటువంటి ఆందోళన రహితమైనటువంటి రాష్ట్రంగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఆందోళన సృష్టించేసి అధికారంలోకి రావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి కుట్రల్లో విద్యార్థులు బలైపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, వెంటనే వీటి మీద విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వీళ్ళ మీద నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ప్రేరేపితమైన ఆందోళనకు తావులేదు. మీలాగా కాదు, మీలాగా ధర్నా చౌకులు బంద్ పెట్టేసి, ధర్నాలను రస్తారోకలను బంద్ పెట్టించేసి ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం మేము చేయట్లేదు. ప్రజలు నిజంగానే వాళ్ళు ఆందోళన చేయాలనుకుంటే ఆ స్వేచ్ఛనిచ్చాం. కానీ వాళ్ళ ప్రేరేపితమైనటువంటి ఆందోళనలు, ప్రేరేపితమైనటువంటి కుట్రలు ఫామ్ హౌస్ నుంచి జరిగితే మాత్రం మేము ఎంతటి విచారణకైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం, వాళ్ళ లోపల బొక్కలేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసుకుంటూ వీళ్ళు నేను మాకు ఏమనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడైతే తిరుగుతా ఉన్నారో అక్కడ ఆందోళన జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందు రోజు తిరుగుతారు, తెల్లవారి ఆందోళనలు వస్తూ ఉంటాయి. అంటే మనకు ఒకటి నమస్తే తెలంగాణ పత్రికకు సంబంధించిన, మరి వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేరో నాకు తెలియదు కానీ నమస్తే తెలంగాణ పత్రికలు గతంలో మనకు తెలుసు, అంతిమ తీర్పు సినిమా చూస్తాం, కృష్ణంరాజు గారు హీరోగా ఉంటాడు. అప్పుడు ఏంది ఈ ప్రెస్లన్నీ కూడా ఏంటంటే ముందే కంపోజ్ చేసుకొని పెట్టుకొని ప్రింటింగ్ తయారయ్యేది. అంతిమ తీర్పు కృష్ణంరాజు గారు హీరో. వాళ్ళ పత్రికలో ముందే ఒక హత్య జరుగుతుంది అనుకుంటే ముందే పత్రికలో ప్రింట్ అయిపోయిన తర్వాత తెల్లారి హత్య జరిగేది. ఇట్లనే వాళ్ళ మాకు నమస్తే తెలంగాణ పత్రికను చూస్తే ఏమనిపిస్తుంది అంటే ముందే వాళ్ళ పత్రికలు వస్తూ ఉన్నాయి, పలానా ఆందోళన జరుగుతూ ఉన్నాయి, పలానా దగ్గర ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, పలానా దగ్గర గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి నమస్తే తెలంగాణ పత్రికలు ముందే రాసుకొని తెల్లారి ఆందోళన వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే ముందే వీళ్ళంతా కూడా ప్రీ ప్లాన్డ్ ఆందోళనలు.
ప్రీ ప్లాన్డ్ ఫుడ్ పాయిజనింగ్, పిల్లల్ని బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లిటరల్లీ, నేను స్టిక్ అనే ఉన్నాను, ఇవాళ ఈ ప్రాంతం నుంచి మాట్లాడుతా ఉన్నాను, నేను స్టిక్ అనే ఉన్నాను. దీని వెనుక కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క హస్తంతోనే ఫుడ్ పాయిజనింగ్ జరుగుతా ఉన్నది. పిల్లల్ని బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని విచారణ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నారు. తెలుస్తుంది, డెఫినెట్ గా తెలుస్తా ఉన్నది. లేదు, అన్ని నివేదికలు వస్తా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఒక పాలసీలో పోతా ఉన్నది కాబట్టి బహుశా లేట్ అయి ఉంటదేమో అని అనుకుంటున్నాను. మేము ఒక మహిళా నాయకురాలుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాము, పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఎస్, నేను ఇందాక చెప్పాను, అంతిమ తీర్పు సినిమాలో లాగా వీళ్ళు లేదు, మేము అధికారులను కూడా అధికారులకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండకపోతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. నేనేమంటున్నానంటే, సరే మీరు జరిగిన సంఘటన ఏందో నాకు తెలియదు, కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒకవేళ అధికారుల కనుసన్నలో జరిగితే సీరియస్ యాక్షన్స్ ఉంటాయి, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. పిల్లల నేనేమంటున్నా అంటే అధికారుల నిర్లక్ష్యంతో పాటు టీఆర్ఎస్ వల్ల కుట్ర ఉంది. చారి గారు మీరు అంటున్న దాని ప్రకారము నేనేమంటున్నది, అధికారుల నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ దీని వెనుక టీఆర్ఎస్ వల్ల కుట్ర ఉంది. బహుశా ఎవరైనా అధికారులు టీఆర్ఎస్ వాళ్ళ చేతుల్లో కనుసన్నల్లో పనిచేస్తే కూడా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. ఎస్, ఒకవేళ మా ఫెయిలియర్ దొరికినాక దొంగలు తెలుస్తారు కదా, దొరకక ముందు అందరు దొరల్లాగానే అనుకుంటాము. నేను చెప్తా నేనేమంటున్నానంటే, దీని వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం ఉన్నదని నేను మాట్లాడుతా ఉన్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ గారి కనుసన్నల్లో ఇది జరుగుతా ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ ఏది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఏది స్వేరోజ్. నేను అనుకుంటాను ఈ భాగంలో జరుగుతుందని చెప్పేసి మేము అనుమాన పడతా ఉన్నాం, బలమైన నమ్మకంతో మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ దీని వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఈ హాస్టల్లో జరిగే ప్రతి ఫుడ్ పాయిజన్ దానిలో నేను అడుగుతా ఉన్నాను, టీఆర్ఎస్ హయాంలో ఎన్ని జరిగినాయి చెప్పండి. మాసాయపేట ఇన్సిడెంట్ జరిగింది, బాసర్లో ఇన్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతే ఇల్లీగల్ అని చెప్పేసి ఆ అమ్మాయిని ఏం చేశారు, ఆ అమ్మాయికి ఏదో వేరే లవ్ అఫేర్ ఉంది కాబట్టి చనిపోయిందని చెప్పేసి అంటే వాళ్ళ హయాంలో జరుగుతానేమో ఇంకో రకంగా మాట్లాడతారు, ఇక్కడనేమో విద్యార్థులను బలి చేసే ప్రయత్నం చేస్తారా? ఇక్కడ విద్యార్థులను బలి చేసే ప్రయత్నం చేస్తారా? మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం కోసం అప్పుడు విద్యార్థులను బలి చేశారు, ఇప్పుడు కూడా మళ్ళీ అధికారం రావడం కోసం విద్యార్థులను బలి చేస్తా ఉన్నారు. ఏం తమాషాలు చేస్తున్నారా? మీరేమన్నా ఊరుకుంటాం అనుకుంటున్నారా? నేనేమంటున్నా అంటే, బిఫోర్ గవర్నమెంట్ హరి గారు, బిఫోర్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికన్నా 9 నెలల ముందు చూసినట్టయితే 900 మంది విద్యార్థులు ఇన్సిడెంట్ జరిగినాయి. ఏం చేసినారు వీళ్ళ గవర్నమెంట్ లో జరిగినాయి మనం చూసినాం కదా. గవర్నమెంట్ వచ్చినాక అతి కొద్ది రోజుల్లో 40-45 రోజుల్లోనే మాసాయిపేట ఇన్సిడెంట్ జరిగితే ఒక్కరైనా పరామర్శకి వెళ్ళారా? బాసర ఐఐటిలో అన్నిసార్లు ఉద్యమాలు చేస్తే, అన్నిసార్లు ఆందోళన చేస్తే ఒక్కరైనా వెళ్ళారా? ఇవాళ మాట్లాడుతూ ఉంటారు సీతక్క గారు వాంకిడి వెళ్ళలేదని చెప్పేసి. సీతక్క గారి పర్యవేక్షణలో అనేక మార్లు 4 మంత్రులు వెళ్ళారు అక్కడికి. వాంకిడి విషయంలో సీతక్కను బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, సీతక్క గురించి మాట్లాడుతాం, ట్రోల్ చేస్తా ఉన్నారు. అక్కడ ఒక దండవేటలు ఎమ్మెల్సీ గారిని ప్రత్యేకంగా కేటాయించి ఆ ఇన్సిడెంట్ కు సంబంధించిన దానిలో పర్యవేక్షణలో ఉంచి 4 మంత్రుల బృందము అనేక మార్లు పర్యవేక్షణలో వెళ్లారు.
అమ్మాయి చనిపోయింది, చాలా దురదృష్టకరం, నిజంగానే చనిపోవద్దని కోరుకుంటాం. కానీ ఇవాళ మెడికల్ రిపోర్ట్ కూడా వస్తుంది కదా, అమ్మాయికి కూడా హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇన్సిడెంట్స్ ఏమేమి జరిగిందని కూడా అన్ని విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. అంటే నోరుంది కదా అని చెప్పేసి పడేసుకునే పద్ధతి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు పొద్దున్న చెప్పగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అధికారుల మీద. నిన్నగాక మొన్న చూసాము, ఎవరైనా గట్టిగా మాట్లాడి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి లొంగకుండా అధికారులు పనిచేస్తే వాళ్ళ సన్నాసులని మాట్లాడుతూ ఉన్నారు. ఇదా మాట్లాడే పద్ధతి? ఒక కలెక్టర్ని పట్టుకొని సన్యాసాన్ని మాట్లాడతారా వీళ్ళు? నోరుకి ఎంత వస్తే అంత హద్దు లేకుండా మాట్లాడే ప్రయత్నం ఇవాళ వాళ్ళు చేస్తూ ఉంటే చూసుకోవాలా మేము. కానీ విద్యార్థులను బలి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు. అంటే దీని వెనుక ఎంతకు దిగజారిపోతా ఉన్నారంటే దీని వెనుక విద్యార్థులను అంటే ఎక్కడో దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి హ్యాండ్స్ ను ఉపయోగించుకొని విద్యార్థులను బలి చేసే ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్టకు దిగజార్చే ప్రయత్నం చేసే దాంట్లో చేస్తే ఊరుకునే ప్రయత్నం ఊరుకోమని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఏందమ్మా ఏంది రాజకీయాల కోసం? నేను చెప్తా దాని గురించి. ఒక్క నిమిషం. మీడియా సోదరులకి, అలాగే నాతో పాటు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న ఇద్దరు చైర్మన్లు, శోభ గారు అలాగే చైర్మన్ అయినటువంటి వెన్నెల గద్దర్ సోదరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇందాక ఫస్ట్ అడిగినటువంటి సోదరుడికి సమాధానం చెప్పి మిగతా విషయానికి వెళ్తా. పసిపిల్లల్నే కాదు, ఎవరినైనా బలి తీసేటటువంటి, రాజకీయం కోసం ఎవరినైనా బలి తీసుకునే అవకాశం తీసుకునేటటువంటి వెధవలు ఎవరైనా ఉన్నారంటే టీఆర్ఎస్ వాళ్ళే. ఆ రోజు మీరు చూసిండ్రు ఉద్యమంలో అగ్గిపెట్ట, కేసీఆర్ కుటుంబంలో తెలంగాణ ఉద్యమంలో ఎవరైనా ఒక్కళ్ళన్నా చనిపోయినరా? 1200 మంది చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళు కూడా సావలేదు. పెట్రోల్ పోసుకున్నారు, అగ్గిపెట్టే దొరకలేదని అంటే విద్యార్థుల్ని బలి చేయలేదా? ఆ రోజు విద్యార్థుల్ని బలి చేసిండ్రు. ఈ రోజు అన్యం పుణ్యం ఎరగనటువంటి పసిపిల్లల మీద ప్రయోగం చేస్తున్నారు. ఎక్కడైతే సెన్సిటివ్ మ్యాటర్ ఉంటుందో, ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో అలజడి జరగాలనో, ఎక్కడైతే దీని మీద డిస్కషన్ చేయాలనో, ప్రభుత్వం మీద బురద చల్లాలనో అక్కడే పోతుర్రు వాళ్ళు. దీనికి ఈ మాత్రం అర్థం కాకపోతే మేమేం చేయలేము. ఒక్కటి ఇందాక శోభ గారు చూపించినటువంటి విషయంలో రాము గారు కానివ్వండి, లేకపోతే సురేష్ కానివ్వండి, వెంకటరాములు కానివ్వండి, వీళ్ళు ముగ్గురు 1 గంట ముందు భోజనం చేసిండ్రు. వారి ముగ్గురికి కూడా అస్వస్థత కావాలి కదా. 1 గంట ముందు ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానం ఇక్కడ మీకు దొరకట్లేదా? 1 గంట ముందు భోజనం చేసిన వాళ్ళకు ఫుడ్ పాయిజన్ కాదు, 1 గంట తర్వాత భోజనం చేసినటువంటి పసిపిల్లల మీద ఈరోజు ప్రయోగం జరిగి అదే భోజనం తింటారు వాళ్ళు. అదే భోజనం తర్వాత పిల్లలు తింటే వాళ్ళకేమో ఫుడ్ పాయిజన్ అవుతుంది. అంటే పూర్తి స్థాయిలో దీని మీద ప్రీ ప్లాంట్ జరుగుతున్నదని మన కళ్ళకు కనబడట్లేదా? ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గతంలో గురుకుల పాఠశాలకు పూర్తి స్థాయిలో ఆయన పనిచేసినోడు కాబట్టి ఎక్కడ ఏమి ఎలా చేయాలనో ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది. మళ్ళీ తీసుకొని వచ్చి ఈరోజు బీఆర్ఎస్ ఇంకొకరికి ఎవరికో వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అదే ప్రవీణ్ ఎందుకు పెట్టింది? దీని మీద ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఎక్కడ మంచి ఎక్కడ చెడు చేస్తే ప్రభుత్వం బదలామవుతుందో, ఎక్కడైతే సెన్సిటివ్ మ్యాటర్ ప్రేరేపించాలో అక్కడ ప్రవీణ్ని పెడుతున్నారు. ఆ రోజు ఏమైంది? ఇదే ప్రవీణ్ ఆ రోజు ఇన్ని మాటలు మాట్లాడిండు కదా. మరి ఈ రోజు వచ్చి ఆయన మళ్ళీ దీని అధ్యక్షత వహించి దీనికి ఒక కమిటీ వేసుకొని దానికి ఆయన లీడర్షిప్ తీసుకుంటున్నాడు అని అంటే బీఆర్ఎస్ లో పనిచేసినాడు ఎవడు పనికొస్తలేడా వీళ్ళకి? అక్కడ ప్రవీణ్ ఎందుకు పెట్టిండు? ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నిటికన్నా ముందు ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల కోసం 5,000 కోట్లను కేటాయించింది మా ప్రభుత్వం, మన ప్రభుత్వం. మరి డైట్ గతంలో మనం చూసినాం, పప్పు బదులు నీళ్ళ చారు, అది చారు అంటారో సాంబార్ అంటారో నాకైతే తెలియదు. మరి కేసీఆర్ బిడ్డ, కేటీఆర్ వాళ్ళిద్దరు బిడ్డ కొడుకు పిల్లలు ఏ విధంగా అయితే భోజనం తింటారో అదే విధంగా హాస్టల్లో ఉన్న పిల్లలకు పెడతామన్న కేసీఆర్ ఏనాడన్నా సన్న బియ్యం పెట్టిండ. ఈ రోజు మా ప్రభుత్వం రాగానే ఇమీడియట్ గా హాస్టల్లో ఉన్న విద్యార్థులకి అందరికీ కూడా మేము సన్న బియ్యంతో భోజనం పెడతాము అని ఈరోజు మా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఎన్నికల్లో వాడుకున్న విద్యార్థుల తల్లిదండ్రులని, పేదోళ్ళని, బలహీన బడుగు వర్గాల కుటుంబాల్ని వాడుకున్న కేసీఆర్ ఏనాడన్నా 10 ఏళ్లలో పురుగులన్నం లేకుండా, నీళ్ళ సాంబారు నీళ్ళ చారు లేకుండా ఇచ్చేటటువంటి డైట్లో కూడా కోతలు వాళ్ళ ఎమ్మెల్యేలు గుడ్డు వారం 1-2 సార్లు గుడ్లు ఇవ్వాలంటే ఆ గుడ్లను కూడా అమ్ముకున్నటువంటి దాఖలాలు మనం చూడలేదా? దీని గురించి మాట్లాడాలి కదా మనం. ఈ రోజు మా ప్రభుత్వం ఎవరన్నా ప్రభుత్వం మీద మరక రావాలని ఈ విధంగా
చేసుకొని ప్రభుత్వం మా మీద మేము మరక తెచ్చుకుంటామా? ఈరోజు జరుగుతున్నటువంటి గంట లోపల ఇంటెలిజెన్స్ అయితే లోపలికి వెళ్ళలేదు కదా. లోపలికి వెళ్ళి భోజనశాలల్లోంచి వడ్డించుకొని తిన్నటువంటి వీళ్ళని ఈరోజు ఏం చేయాలనో ఒక్కసారి ఆలోచించాలి కదా. వీళ్ళ మీద నిందలు వేయాలి కదా. మీరు తిన్నప్పుడు మీకు ఎందుకు ఎవరికి కూడా కనీసం ఒక్కసారి వామిటింగ్ మోషన్స్ కూడా కాకుండా మీరు 3-4 రోజుల నుంచి హ్యాపీగా తిరుగుతున్నారు. ఆ పసిపిల్లలు ఏ విధంగా అదే ఫుడ్ పాయిజన్ అయింది అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మీకు ఫుడ్ పాయిజన్ కాలేదు, పసిపిల్లలు కాబట్టి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయింది అనేసి మీరు చూపిస్తున్నారు. ఏం చేయాలనుకుంటున్నారో మీరు నాకు చెప్పండి. తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఘటన వెనుక ఇందాక సోదరి చెప్పినట్టు లగిచెర్ల ఘటన అయితేంది, ఇంకోటి అయితేంది, ఎక్కడ చూసినా వాళ్ళ అనుచరులు వాళ్ళకు కావాల్సింది రాజ్యాంగము ఏ దోపిడీ చేసైనా సరే బతకాలి, రాజకీయం చెయ్యాలి అనే కుట్రలో భాగమే ఈరోజు ప్రభుత్వం మీద బురద చల్లుతోంది. కనీసం ఫార్మా యూనివర్సిటీకి ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా సేకరించలేదు, కొనుగోలు చేయలేదు ప్రభుత్వం. దాని మీద దౌర్జన్యం చేసినటువంటి విషయం మనం గమనించలేదు. ఏమన్నంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా, లేకపోతే అధికారి మీద దాడులు జరుగుతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే వాళ్ళు ఇంటర్నల్ గా లోపల ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్యలో ఆ ఫామ్ హౌస్ల వాడు చెప్పిండు కదా, పట్టుకున్న సురేష్ గారు చెప్పిండు కదా ఫామ్ హౌస్ల పూర్తి స్థాయిలో దీనికి స్కెచ్ జరిగిందని. ఫామ్ హౌస్లకైతే ఎవరు ఇంతవరకు ఇంటెలిజెన్స్ వెళ్ళలేదేమో, రాలేదేమో. కానీ అక్కడ జరుగుతున్నటువంటిది బయటికి వచ్చి వాళ్ళు ప్రజల మధ్యలో మనం సినిమాలలో చూస్తాం కదా, చాలా మట్టుకు లోపల ప్లానింగ్లు జరిగి ప్రజల మధ్యలకి 4 జాగాలకి స్ప్రెడ్ అయ్యి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నారు. మేము ఆ రోజు కొట్లాడినాం, కానీ ఇట్లాంటివి మేము వెధవేషాలు అయితే లేదు కదా. బాసరలో జరిగిన సంఘటన అయితేంది, ఇంకో చోట 350 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైతే అందులో ఏమైనా కాంగ్రెస్ ఏమైనా ప్రమేయం ఉందా? ఏనాడైనా కాంగ్రెస్ అట్లాంటి చోటుకి వెళ్ళి ఇట్లాంటి వెధవ పనులు చేసిందా? ఏ సంఘటన తీసినా దాని వెనకాల బీఆర్ఎస్ వాళ్ళే ఉంటున్నారు. ఈరోజు దాని గురించి మాట్లాడాలి. ఈ బీఆర్ఎస్ దుర్మార్గాన్ని 10 ఏళ్లు భరించడం, మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చుకొని సాఫీగా ప్రభుత్వం నడుస్తుంటే దీని మీద కూడా వాళ్లే కుట్రలు చేస్తుంటే వారి మీద విచారణ జరపాలి. కానీ మనం ప్రభుత్వం ఫెయిల్యూర్ అని అంటే ప్రతి నిమిషానికి ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారంటే ఎస్ డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా దీని వెనకాల ఉన్నటువంటి కారణాలను బయటగా తీయగలుగుతున్నాము. ఏ మంత్రి ఉన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు మా దగ్గర చాలా మంది ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు. దాంట్లో ఎవరు కూడా తగ్గించేది లేదు, ఎవరు కూడా తక్కువ ఉండేటటువంటి వాళ్ళు కూడా కాదు. కానీ మా ప్రభుత్వాన్ని బదలాం చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. మా ముఖ్యమంత్రి గారికి మా నాయకత్వానికి కూడా మేము దయచేసి విన్నవించుకుంటున్నాము. మేము ఒక మహిళలుగా ఒక తల్లులుగా బాధపడుతున్నాము. ఇలాంటి సంఘటన జరగొద్దు, జరిగినందుకు పూర్తి స్థాయిలో విచారణ వ్యక్తం చేస్తున్నాం. గత ప్రభుత్వం లాగా కళ్ళు మూసుకొని ఇండ్లలో పండుకున్నటువంటి ప్రభుత్వమే కానీ నాయకులే కానీ మా దగ్గర లేరు. ఎందుకంటే మేము సింగరేణి కాలనీలో 6 ఏళ్ల పిల్ల చనిపోతే కూడా కనీసం ఒక్కళ్ళు వచ్చి పలకరించలేదు. వరంగల్లో 9 ఏళ్ల పిల్లకి మానభంగం చేసి చంపితే కూడా కనీసం ఒక్కళ్ళు వచ్చి మాట్లాడలేదు, బయటికి వెళ్ళలేదు. మహిళా కమిషన్ కూడా వాళ్ళ దగ్గర ఒక్కరోజు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి సంఘటన లేదు. ఎక్కడ సంఘటన జరిగితే అక్కడ మా నాయకులు వెళ్తున్నారు, అక్కడ సంఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నారు. సీతక్క గారి మీద మాట్లాడితే ట్రోల్ చేస్తారు. సీతక్క ఎక్కడికి పోలేదు చెప్పండి? మేము ఇంతమంది మహిళలం అన్ని చోట ముందుకు వస్తున్నాం. సీతక్క ఒక్కదాని మీద మీ పగ ఎందుకు పడుతున్నారు? అసెంబ్లీలో అవమానిస్తారు, బయట అవమానిస్తారు. దళితులు అంటే మీకు గౌరవం లేదు, మహిళలంటే అంతకన్నా గౌరవం లేదు. మీకు ఎక్కడికి వెళ్ళి మహిళలు కాదు, మీరే అందరు మహిళలు, మీరే అంత మగవాళ్ళని చూపించాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి డెఫినెట్ గా మా ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది. ఈ రోజు కాస్మెటిక్ ఛార్జెస్ 40% పెంచి, డైట్ ఛార్జెస్ 40% పెంచినటువంటి ప్రభుత్వం మాది. ఈ రోజు చదువుకున్న విద్యార్థులకు గతంలో 30,000 మందికి ఉద్యోగం 10 ఏళ్లలో. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక 55,000 మందికి 6 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చినాం. మేము ఈ రోజు లీకులు లేనటువంటి ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఒక్క నోటిఫికేషన్ తోనే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి మా దగ్గర. అన్ని విధాల ప్రభుత్వం ముందుకొచ్చి అన్ని చోట విద్యార్థులు చదువుకోవడానికి కోసం కానీ దాని మీద ఆధారపడ్డ కుటుంబాలకు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం మేం చేస్తుండే బురద జల్లి ఎప్పుడైతే క్రెడిట్ వస్తుందో మేము 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయగానే దాని మీద లొల్లి. మేము మొన్న ఇంకో కార్యక్రమం తీసుకుంటే దాని మీద లొల్లి. మేము బస్సు ఫ్రీ ఇస్తే దాని మీద లొల్లి. మేమేమన్నా చెయ్యాలంటే దానికి సజెషన్స్ ఇస్తలేరు కానీ మేము చేసిన ప్రతి పని మీద వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు డైట్ 40% పెంచినందుకు, సన్నబియ్యం కేటాయించినందుకు, ఈరోజు ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లని మేము 5,000 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ఎక్కడ
కుటుంబ సభ్యుల నుంచి, విద్యార్థుల నుంచి ప్రభుత్వానికి ఆశీర్వాదం వచ్చి ఇంకా మంచి పాలన చేస్తారనే భయంతోని ఈరోజు మా మీద వన్నుతున్నటువంటి కుట్ర. ఈ కుట్రలో భాగస్వామ్యం ప్రవీణ్ని వదలొద్దని మా ముఖ్యమంత్రి గారికి దయచేసి విన్నవించుకుంటున్నా. ఇందులో ఫామ్ హౌస్ నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యాచరణ ఏదైతుందో దాన్ని కట్టుదిట్టమైనటువంటి అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రతి దానికి ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని ఒక రోజు కూడా అవసరమైతే ఫామ్ హౌస్ లో కూడా అధికారులను పంపించి అక్కడ జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాల మీద ప్రభుత్వం జాగ్రత్త వహించాలనేది దయచేసి మా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నా. దీంట్లో మేము విచారణనైతే పూర్తి స్థాయిలో వ్యక్తపరుస్తున్నాము. మా శ్రీహరి గారు, ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీహరి గారు పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో ఉన్నారు. అధికారుల తప్పిదమైతే అధికారులను సస్పెండ్ చేస్తాము. దీని వెనకాల కుట్ర బీఆర్ఎస్ వాళ్ళది పూర్తి స్థాయిలో ఉన్నదని మాకు వచ్చినటువంటి సమాచారం కాబట్టి వారి మీద కూడా ఎంక్వైరీ చేస్తామని మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అదే విధంగా మా ప్రభుత్వం కూడా దాని మీద కార్యాచరణ తీసుకుంటుందని ఈ సందర్భంగా మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం. ఓకేనా చారి గారు? సంతృప్తిగా లేదా? ఎట్లా ఏం తృప్తిగా ఉన్నా చెప్పండి, అడిగిన దానికి ఆన్సర్ చెప్తాం. ఇందాక నేను ఒక మాట చెప్తున్నాను, లేదు మా తప్పులు కాదు కానీ బిఫోర్ ఎలక్షన్స్ కన్నా ముందు 9 months లో 2300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనరు. ఎక్కడ పోయినరండి టీఆర్ఎస్ చెప్పండి? ఎక్కడన్నా టీఆర్ఎస్ పోయి పరామర్శలు చేసిన సందర్భం ఉందా చెప్పండి? మీకు మా సంతృప్తి కన్నా మేము చెప్తున్నది ఏంటంటే పూర్తి స్థాయిలో కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తంతోనే కుట్రతోనే ఇవాళ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మేము ఎందుకు ముందు జాగ్రత్తగా ఇవాళ గవర్నమెంట్ను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నామంటే ఇంటెలిజెన్స్ కూడా చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు ఇంటెలిజెన్స్ వ్యవస్థనని కూడా బహిర్గతం చేయకపోవచ్చు చారి గారు, అవునా కాదా? అన్ని విషయాలు బహిర్గతం చేయకపోవచ్చు, టేకింగ్ యాక్షన్స్ ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే మిగతా విద్యార్థులు బలి కాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా చేయమని చెప్తాం. నిన్న కాక మొన్న విద్యార్థులతోని విద్యార్థి సంఘాలతోని కేటీఆర్ ఒక మీటింగ్ పెట్టారు, ఇంటర్నల్ మీటింగ్. ఆ ఇంటర్నల్ మీటింగ్ లో ఏం చెప్తారంటే అన్ని ప్రాంతాలకు పోయి అల్లజడులు సృష్టించాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళకి. అంటే ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో? దొంగల రాజ్యం వస్తుందా? అంటే ఓర్చుకోలేకపోతున్నారా? 4 రోజులు మీరు అధికారం లేకపోతే ఉండలేని పరిస్థితి వస్తే ఎట్లా అండి చెప్పండి? అధికారం కోసము నాడు విద్యార్థులను బలి తీసుకున్నారు, అధికార దాహం కోసం ఈ రోజు పసిపిల్లలను బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హాస్టళ్ల మీద పడతారా మీరు? దుర్మార్గంగా హాస్టళ్ల మీద కుట్రకోణం చేస్తారా? అందుకని మేము ప్రభుత్వాన్ని ముందుగా మాకున్నటువంటి సమాచారంతో మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేటీఆర్ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం ఉన్నది కాబట్టి వాళ్ళ మీద విచారణ చేయాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆందోళన జరుగుతా ఉన్నా, ఎక్కడ అలజడి జరుగుతా ఉన్నా దాని కోణాలన్నీ కూడా ఫామ్ హౌస్ నుంచే వస్తా ఉన్నాయి. కాబట్టి ఫామ్ హౌస్ మీద కూడా ఎంక్వైరీ చేయాలి. అసలు ఫామ్ హౌస్ లో ఒక కుట్రదారుల కేంద్రంగా అయిపోయింది. అది ఫామ్ హౌస్ అనేది కుట్రదారుల కేంద్రంగా అయిపోయింది. నిజంగా చెప్తాను, ఒకప్పుడేమో ఈ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఏమంటారు బ్యాన్ చేశారు. నిజంగా ప్రభుత్వము ఇవాళ అంటే ఈ ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా మనం ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా ఆ నిర్ణయాలు తీసుకోలేదు. కానీ నిజంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లాంటి వారి నాయకుల మీద బ్యాన్ చేయాలి, బ్యాన్ పెట్టాలి. ఎందుకంటే పొద్దున్న లేస్తే నోర్జించుకొని రోడ్ల మీద పడతా ఉన్నారు. పొద్దున్న లేస్తే అసలు మంచి ఉందా చెడుందా ఆలోచన శక్తి కోల్పోయినాడు కేటీఆర్. అయితే ఆలోచన శక్తి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడన్నది